హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక షార్ట్ వీడియోలో అగరగర్ అంటే ఏంటి, అగరగర్ని ఏ రెసిపీస్లో యూస్ చేస్తారని చెప్పాను కదా. అగరగర్తో నేను ఈ కోకోనట్ పుడింగ్ చేశాను. ఈ కోకోనట్ పుడింగ్ని కోకోనట్ జెల్లీ అని కూడా అనొచ్చు. కోకోనట్ జెల్లీ పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. చూస్తున్నారు కదా కోకోనట్ జెల్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ జెల్లీ సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు, అగరగర్, లేత కొబ్బరి అండ్ షుగర్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోనే నేను ఈ కోకోనట్ పుడింగ్ చేశాను. ఈ కోకోనట్ జెల్లీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అచ్చం తాటి ముంజలు తింటున్నట్టే ఉంటుంది. ఫుల్ లెంత్ రెసిపీ వీడియో రేపు మధ్యాహ్నం 1:15కి షార్ట్ వీడియోగానే అప్లోడ్ చేస్తాను. అందరు మిస్ అవ్వకుండా చూడండి. ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీలో ఈ కోకోనట్ జెల్లీ ఒకటని చెప్తాను. ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇట్లా ఏదైనా ఫ్యామిలీ పార్టీ, మినీ గ్యాదరింగ్స్ పెట్టుకున్నప్పుడు ఈ మెనూలో ఈ కోకోనట్ జెల్లీ యాడ్ చేయండి. వచ్చిన గెస్టులు అందరూ ఇష్టంగా తినేస్తారు. మరి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.